నేను రావడం లేట్ అయితే నువ్వు తిన్నగా చర్చికి వెళ్ళి కూర్చోవు, అర్థమైందా? కోయంబత్తూర్ చాలా దూరమా నాన్న? కోయంబత్తూర్ కాదు, పక్కనే మద్రాసి అని ఒక ఊరుంది. వెళ్ళొస్తానే. నాన్న ఇదే ఆ కొట్ట అడ్రస్. సరే బాబు, జాగ్రత్త. బాబు ఏడవకు. నేను చెప్పేది కాస్త విను, ఏడవద్దు. ఎందుకు అబ్బాయి నేర్పిస్తున్నారు? మీరిద్దరు బయటకు వెళ్ళండి. ఈ అబ్బాయి స్ట్రెయిన్ అవ్వకూడదు. నువ్వు ఏడవకూడదు, సరేనా? అది వర్కౌట్ అవదు, నువ్వురా. అలా ఎందుకంటావన్నా? ఆ అబ్బాయిని చూస్తే జాలేస్తోందిరా. నాకు నా అప్పునే గుర్తొస్తున్నాడు. నీకేమనిపిస్తోంది? వీళ్ళ నాన్నకేమై ఉంటుంది? ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నాడు అనిపిస్తోంది. మనం ఇక్కడున్న లోకల్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది? అయ్యయ్యో, అదంతా ఎందుకనా? అనవసరంగా ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లము రాదు. మనం ఒక కంప్లైంట్ ఇద్దాం, ఆ తర్వాత ఊరు వెళ్ళిపోదాం అంతే. మిగిలిన విషయాలు పోలీసులే చూసుకుంటారు. ఇదిగోండి, ఇందులో సంతకం పెట్టండి. ప్రతి ఒక్కరూ ఎంతో స్వార్థంగా బతుకుతున్న ఈ రోజుల్లో ఎవరో పిల్లాడి కోసం మీరింత కష్టపడ్డం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. వెరీ వెరీ గుడ్ సార్. ఎలాగైనా ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని మీరు కనిపెట్టాలి. తప్పకుండా. ఈ నిమిషం నుంచి మాకు ఇదే డ్యూటీ. అయ్యో కానిస్టేబుల్, ఇద్దరికి స్ట్రాంగ్ టీ తీసుకురా. అయ్యో సార్, అదేం వద్దు సార్. సిగరెట్? అయ్యో అలవాట్లేదు సార్. సిగరెట్ కాల్చరట. వెళ్ళిరండి. చాలా సంతోషం. వెళ్ళండి. ఈ ఊళ్ళో టీ నిజంగా సూపర్ గా ఉంది. డౌట్ ఎందుకురా? పాలలో నీళ్లు ఎక్కువగా మాట్లాడుకివ్వు. నిలవ నూనైనా వడ టేస్ట్ గానే ఉంది. దీనికోసం ఇక్కడికి తరచూ రావచ్చు అనుకుంటాను. తరచూనా? ఊళ్ళో కనిపించాము ఎవరన్నా తిండం అంత పెద్ద తప్ప. ఎందుకు కొట్టారన్నా? ఏం జరుగుతోందిరా? వాళ్ళు ఎందుకనరా మనల్ని కొట్టారు? తెలీదు. వాళ్ళకి టైంపాస్ కావాలని కొట్టారో ఏంటో. ఒక్క విషయం కన్ఫర్మ్ అయిందిరా, ఎవరో అనుకుని మనల్ని కొట్టారు. నాకు తనే రౌడీని పంపించి కొట్టించింది అనిపిస్తోంది. ఎవరు? ఇంత ముందు సీన్లో 5,000 కొట్టేసిందే. తన మనుషులు మనల్ని ఎందుకు కొడతారు? మనం దెబ్బలు తిని హాస్పిటల్లో ఉంటే పదే పదే మన దగ్గర డబ్బులు గుంజొచ్చు కదా. ఏమైనా తన్ని కొట్టి చంపినా చావు రాదురా. తనకి 100 ఏళ్ల ఆయుష్ ఏనా వచ్చేసింది. అయ్యో, తన గంట పడకుండా ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకోవాలన్నా. అవునరా, లేదంటే మన ప్రాణం ఇక్కడే పోతుంది. మెల్లగా ప్లేట్ తప్పించి ఉందో లేదో చూడన్నా. కరెక్ట్, గుడ్ ఐడియా. ఎక్కడా కనపడడం లేదు. వెళ్ళిపోయిందా? మంచిది, వెళ్ళిపోయింది. ఇక మనం కూడా బయలుదేరదాం. సార్ అన్నా, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి జరుగుతున్నారా? కూర్చో కూర్చో. బాగా తినట్టున్నారు. అది కరెక్ట్ గా నీకెలా తెలిసింది? అన్ని విషయాలు నాకు తెలుస్తూ ఉంటాయి. మీరు స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారా? అవును, ఇచ్చాం. వెంటనే వెళ్లి దాన్ని వాపస్ తీసుకోండి. అర్థం కాలేదు. దెబ్బలు తిన్నది గుర్తుందా? అది గుర్తుంది. ఈ ఊరు చాలా ప్రాబ్లమాటిక్ ఊరు. త్వరగా ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోతే మంచిది. హలో, ఈ ఊరికో పని మీద వచ్చిన మమ్మల్ని చావు బాధించి ఇప్పుడు అడ్వైస్ ఇస్తున్నావా? రౌడీల్ని పంపించి నేను కొట్టించానా? నేను మోసం చేస్తాను, కానీ ఇటువంటి పని మాత్రం చేయను. అటువంటి పనులు చేయడానికి ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నేను చెప్పేది మీరిద్దరు దయచేసి వినండి, లేకపోతే మీరిద్దరు ఊరెళ్ళడం డెడ్ బాడీస్ గానే. ఇదే నా కాంటాక్ట్ నంబర్. అవసరమైతే ఫోన్ చేయండి, తప్పకుండా చేస్తారు. ఎందుకంటే మీకు ఇంకా సమస్యలు వస్తాయి, అందులో డౌట్ లేదు. బాయ్. అన్న, ఎందుకన్నా గొడవ? సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోద్దా? వద్దు. అందర్నీ కాపాడు తండ్రి.
ఓం కృష్ణాయ నమః. ఏయ్ అయ్యా ఆ బిల్డింగ్ ఓనర్ తీసుకొచ్చాం. ఇలా తీసుకురండి. త్వరగా రా. నమస్కారం, కూర్చోండి. వద్దండి. వద్దా? ఇడ్లీ కావాలా? వద్దు. టీ? వద్దు. కానీ నాకు మీ బిల్డింగ్ కావాలి, దానికి మీ సంతకం కూడా కావాలి. ఎవరా? పత్రాలు, బిల్డింగ్ డాక్యుమెంట్స్. ఇక్కడ సంతకం పెట్టండి. కొడుకు, నా కొడుకు పేరు గణేష్. నమస్కారం. పోలికలు నాలా లేవు కదా? వెళ్ళరా, స్కూల్కి వెళ్ళు, బాగా చదువుకోవాలి. బాయ్ బాయ్. నాకు నీ బిల్డింగ్ కావాలి, పెట్టరా సంతకం. పెట్టమంటే అన్నా. ఏంటి? వాడు కంప్లైంట్ వాపస్ తీసుకోలేదు. దేవుడా, టెన్షన్ 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 టెన్షన్. అయ్యో, వద్దండి వద్దండి వద్దండి. ఇది నీ వేలి ముద్ర, దాని కింద నేను పెట్టిన నీ సంతకం. సంతకం నాది కాదనొచ్చు, కానీ వేలిముద్ర దాంతో నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. బంగారం. రేయ్, మన పని అయిపోయింది, వీళ్ళైపోయింది. బాబా ఇడ్లీ. వాడి పేరేంటన్నావు? చంద్రం అంట. చంద్రమా? పేరు కూల్గా ఉంది, వాడు వేడిగా ఉన్నాడే. నువ్వు పని చెయ్యి, వాడిని తీసుకురా, వాడి వేడి తగ్గిద్దాం. ఇదిగోండి. నమస్కారం పార్ట్నర్. మద్రాసి ఎలా ఉంది? ఊరు బాగుందా? ఏవాయ్, గెస్ట్లు వచ్చారు కదా, కాఫీ తీసుకురా. అలాగేనండి. పార్ట్నర్, నిజానికి నేను చాలా మంచోడిని, చాలా చెడ్డోడిని. పార్ట్నర్, మిస్ అయిన జానికి నీకు ఎలాంటి సంబంధం లేదు కదా, అలాంటప్పుడు ఎందుకు నీ తలకాయని తీసుకొచ్చి ఇందులో దూరుస్తున్నావు? ఇవన్నీ చెప్పడానికి మీరెవరు? కొందరు నన్ను దేవుడు అంటారు, ఇంకొందరు యముడు అంటారు. నువ్వేమంటావు? దేవుడా, యముడా? చూస్ ద బెస్ట్. చూడండి, ఊరికే బెదిరించకండి. దేవుడు దెయ్యం అంటే భయపడేవాళ్ళు ఉంటారు, కానీ నేను అటువంటి వాడిని కాదు. అవును, నాకు తెలియక అడుగుతున్నాను, ఇప్పుడు నేనేం తప్పు చేశానని? తండ్రిని వెతుకుతున్న చిన్న పిల్లాడికి హెల్ప్ చేశాను. వాళ్ళ నాన్నని కనిపెట్టమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కోసం మమ్మల్ని కొట్టించారు, ఇప్పుడు బెదిరిస్తున్నారు. ఇలా చూడండి, ఈ ప్యాంటు షర్టు ఇవన్నీ టెంపరీయే, లేదంటే గోచి కట్టుకుని పొలం దున్నుకునే రైతుని నేను. మీ బెదిరింపులు నా దగ్గరొద్దు, అర్థమైందా? ఈ పోజు కొట్టడాలని నా దగ్గరొద్దు. అయ్యో, పార్ట్నర్ చాలా వేడిగా ఉన్నారు, ఇక ఈ వేడి కాఫీ ఎందుకు? తీసుకెళ్ళు, వెళ్ళు. పార్ట్నర్, నువ్వు చాలా అందంగా షేపులో ఉన్నావు, షార్ప్గా కూడా ఉంటావు అనుకుంటా. నా మాట విని కంప్లైంట్ వాపస్ తీసుకో. ఈ ఛాన్స్ నువ్వు మిస్ అయ్యావంటే నువ్వే వెళ్ళి వాపస్ తీసుకోవాలనుకున్నా నేను ఒప్పుకోను. ఇలా చూడండి, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఈ బెదిరింపులు ఇంకెక్కడైనా పెట్టుకోండి, ఇలాంటివి నా దగ్గర చెల్లం. టైం వేస్ట్.
ఎందుకంటే నేను రైతు బిడ్డని. జైపాలు బయలుదేరదాం. ఏయ్ తప్పకరా. చీపురు గట్టని పిలిచి మీసాలుగా పెట్టుకున్నాడు. మొహం చూడు. తప్పకరా. బియ్యం బస్తాకు బనీ వేసినట్టు. ఎంతసేపు వేడుకుంటూ ఉన్నా అన్న. ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకుంటావని అస్సలు అనుకోలేదు తెలుసా. ఇంకా నయం, కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నాం. సార్ జానీ తప్పిపోవడానికి కారణం ఎవరో తెలిసిపోయింది. ఎవరు? అతని ఇల్లు నాకు తెలుసు సార్. అవునా? అవును సార్. మీరు నాతో వచ్చారంటే వెంటనే అతను అరెస్ట్ చేయొచ్చు సార్. షూర్. బయటికి రండి. ఏం చేస్తున్నా చెప్తే వినన్నా, నా మాట వినన్నా. నువ్వు ఊరుకోరా. ఈ రోజుతో వాడికి త్వరగా రండి, వెళ్ళాలి. మీరు రండి సార్. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఎంతమంది వెళ్తున్నారే. ఎందుకన్నా ఇది స్టార్ట్ చేయి. ఆ బండిని ఫాలో చేయి. జరుగుతుందో చూడు. చెప్పిన మాట వినడం లేదే. వాడి సంగతి తేల్చేస్తాం. ఇదే వాడిల్లు. రండి. అయ్యో ఇక్కడ ఎక్కడో ఉంటాడు. మీసాలుడా, నీకు మీసాలు పెంచడం తప్పించి బుర్ర పెరగలేదు. రండి సార్. ఏ పని చెప్పినా ఒక్కటే సవ్యంగా చెయ్యం. ఆగండి సార్. అడుగో వాడే సార్. అక్కడ నలుగురు ఉన్నారు కదా సార్. ఆ నలుగురు మధ్యలో ఒకడు బనీని వేసుకుని ఉన్నాడే, ఆ గుడ్ల గోపు కళ్ళోడు. వాడే సార్. పోలీసులా? అవునరా, పోలీసులే. నువ్వు ఏమనుకున్నావురా? నువ్వు బెదిరించగానే నేను భయపడిపోయి మా ఊరు తిరిగి వెళ్ళిపోతాను అనుకున్నావా? ఈ ఊళ్ళో కూడా చట్టం ఉందని నాకు తెలుసురా. ఆ చట్టాన్ని కాపాడడానికి ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారని కూడా నాకు తెలుసు సార్. వీడే జానీ తప్పిపోవడానికి కారణం. వీడిని తీసుకెళ్లి బాగా ఉతకండి సార్, నిజం బయటకు వస్తుంది. వెళ్ళండి సార్, వెళ్ళండి. బాగా దొరికావా? ఎలా ఉంది సార్? పార్ట్నర్, ఈ ఊళ్ళో చట్టమే నేను, దేవరకొండ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నీకు విషయం చెప్తాను. నువ్వు మాత్రం ఆ కేసు వాపస్ తీసుకోకు. నేనే డీల్ చేస్తాను. ఇన్స్పెక్టర్, ఈ కుందేల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికే తీసుకెళ్ళొద్దులే. ఎస్ సార్. ఈ సింహానికి వేటాడు పట్టుకోవడమే అలవాటు. ఇది నాకు విభూతి, నీకు బూడిద.